సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను మీ జీవితం అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది. ఒక షాకింగ్ మార్పు ఈ వారం అని కూడా చెప్పచ్చు. కుమరాజు, ఈ వారం మీ జీవితంలో ఊహించని ఒక అవకాశం ఒక్కసారిగా మీ ముందు వస్తుంది. గోచార ప్రకారం అధిపతి అయినటువంటి శని ఈ వారం మీకు స్టేబిలిటీ ఇస్తున్నాడు. స్లో కానీ స్ట్రాంగ్ ప్రాసెస్ ఉంటుంది. రాహు ప్రభావంలో సడన్ చేంజెస్ వస్తాయి. అంటే స్టేబిలిటీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఇస్తాడు రాహు భగవానుడు. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ లేదా రోల్ చేంజ్ అనే అవకాశాలు ఉంటాయి. లేదా లే ఆఫ్లో ఉన్న వాళ్ళకి కూడా తిరిగి అదే కంపెనీ పొందొచ్చు, లేదా కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు గెలుస్తారండి. జాబ్ చేంజ్ అనుకునే వారికి సడన్ ఆపర్చునిటీ వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఐడియాస్ వల్ల గ్రోత్ వస్తుంది. ఇన్నోవేషన్ చేస్తే ప్రాఫిట్ పెరుగుతుంది. రిస్క్ తీసుకొని ఎక్స్పాండ్ చేయండి. మీ యొక్క బిజినెస్ని అద్భుతంగా ఉంటారు. ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్, ఇవన్నీ కూడా మీకు బాగా గెయిన్గా ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుంది, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు డీల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో సడన్ సిచ్యువేషన్స్ రావచ్చు. మీరు కామ్గా ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మనసు విప్పి మాట్లాడండి పెద్దవాళ్లతో, అన్ని రకాలుగా చక్కబడతాయి. రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ ఇవ్వండి. ఆహాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో బలోపేతం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి సడన్ గెయిన్స్, లాసెస్ కూడా రెండు ఈక్వల్గా ఉంటుంది. క్విక్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ లేకపోతే భయంకరమైన లాస్ అవుతారు. మీ డీమ్యాట్ అకౌంటే ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యార్థులకి కొత్త లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్లో సక్సెస్ ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి సడన్ ప్రోగ్రెస్ వస్తుంది. మీ విజాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్ కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. మెంటల్ కాల్నెస్ చాలా ముఖ్యం. కొంచెం ఫోన్ని అవాయిడ్ చేయండి. పరిహారం అనేటప్పటికీ శనివారం రోజు శని భగవానుడికి దీపం వెలిగించండి. నల్ల దుస్తులు లేదా నల్ల నువ్వులతో దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని కూడా పోబోతుంది. పరిహారం స్టేబిలిటీ, ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీకు చాలా అద్భుతాన్ని ఇస్తుంది. మంచి రోజులు వచ్చేసాయి. మీకు కొంచెం వెయిట్ చేయండి. కుంభరాశి వారు, మీరు అడ్జస్ట్ అయితే మీకు సక్సెస్ ఇస్తుంది, రిస్ట్రిక్ట్ అయితే మీ సమస్య అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. విజయవస్తు. గురుగారు, మాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయవస్తు. అయినటువంటి సంవత్సరం ఈ వారం వృశ్చిక రాశి వారికి గుప్త ఫలితాలు వస్తాయి. ఒక రహస్యం బయటపడుతుంది. బ్యూటిఫుల్. డబ్బు, ఆర్థికం, అవకాశాలు. గెట్ రెడీ. మీరు ఇంకా మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు, మీరు ఇలాగే చెప్తుంటారు, మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కార్లో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా,
మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితంలో ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్స్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఓ లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి. ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తున్నాయి. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు మేము ఎన్నో రోజులుగా అవస్థపడినాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. వడపప్పు, పానకం, మజ్జిగ లాంటివి ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు.